మైండాలజీ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నా పేరు విజయ కామాక్షి. ఈరోజు నేను మాట్లాడే విషయం ఏంటంటే, సక్రమంగా భార్యాభర్తల బంధంతో పిల్లల్ని కనటం ఒకెత్తు, వివిధ రకాలైన అక్రమ సంబంధాలతో పిల్లల్ని కనటం వల్ల తల్లులు పుట్టిన శిశువులకి న్యాయం చేయలేకపోతున్నారు. వారి పేరు ప్రతిష్టలకి ఎక్కడ భంగం కలుగుతుందో అని చెప్పి ఆ పసికందుల్ని నడి రోడ్డు మీద వదిలేసి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనివల్ల ఆ పసికందుల్ని రోడ్డు మీద వదిలేస్తే ఎవరో ఒకళ్ళు చేరదీస్తారు, కరెక్టే. కానీ చేరదీసిన తర్వాత వాళ్ళకి రాజముద్రలాగా ఒక అనాథ పిల్లాడు అని ముద్ర పడిపోతుంది. ఈ ప్రభావం వాళ్ళ ఎదుగుదల మీద, అలాగే వాళ్ళ మానసిక స్థిమితం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ప్రపంచంలో ఎంతోమంది తల్లులు పిల్లలు పుట్టక ఎంతో సఫర్ అవుతున్నారు. ఐవీఎఫ్ ద్వారానో ఇంకే పద్ధతుల ద్వారానో కూడా ట్రై చేసిన పిల్లలు పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు పసికందు ఏడుపు కోసం, పసికందు పుట్టుక కోసం, పసికందు చూపు కోసం ఎంతో వెయిట్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి ఈ కని పారేసి కని వదిలేసే కంటే అలాంటి వాళ్ళకి దానం చేసిన ఎంతో అపురూపంగా వాళ్ళు పెంచుకుంటారు. ప్రభుత్వ సంబంధమైన శిశు సంక్షేమ శాఖ కార్యాలయాలు ప్రతి ఊర్లో ఉన్నాయి. అలాగే చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ ఇచ్చేటువంటి చైల్డ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఈ కని పారేసే వాళ్ళకి నా మనవి ఏంటంటే, ఈ పారేసి వదిలేసి ఎక్కడో నడి రోడ్డు మీద అలా పడేయకుండా, ఆ పిల్లలు ఏ కుక్కలకో ఆహారం కాకుండా వాళ్ళని కాపాడుకోవాలంటే ఈ చైల్డ్ సెంటర్స్ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళకి పిల్లల్ని దానం చేసినా కూడా వాళ్ళు అపురూపంగా శిశు సంక్షేమ శాఖకి ఆ పిల్లల్ని పంపించి ఎంతో అపురూపంగా కేర్ తీసుకుంటారు. రీసెంట్గా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. బాపట్ల జిల్లాలోని ఏల్చూరు గ్రామంలో ఒక 4 రోజుల పసికందు ఆడపిల్లని నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు ఎవరో గుర్తు తెలియని వాళ్ళు. ఈ పిల్లని అద్దంకిలోని అంగన్వాడీ కేంద్రం వాళ్ళు ఈ పాపను తీసుకొని శిశు సంక్షేమ శాఖకి ఇన్ఫర్మేషన్ అందించి వాళ్ళకి చేరుస్తామని చెప్పారు ప్రెస్ మీట్లో. సో అక్రమంగా పిల్లల్ని కనటం ఒక నేరం అయితే, ఆ పిల్లల్ని వదిలేసి వాళ్ళని అనాథలుగా చేసేసేయటం ఇంకొక నేరం. పిల్లలు లేని వాళ్ళు ఆ పుట్లెక్కి, ఈ గట్లెక్కి, ఆ కొండలెక్కి ఎంతోమంది ఎన్నో రకాల పూజలు చేసినా కూడా వాళ్ళ పుణ్యఫలానికి పిల్లలు దక్కట్లేదని వాపోతున్నారు. ఎన్నో రకాల టెస్టులు లక్షలు ఖర్చు పెడుతున్నారు. కానీ కొంతమంది కసాయి తల్లులు ఇట్లా పిల్లల్ని నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతుంటే ఎంతో బాధాకరంగా ఉంది ఫ్రెండ్స్. ప్రపంచంలో చెడ్డ తల్లి అనే మాటే ఉండదంటారు. అంటే తల్లులందరూ ఒక అమృతమైనటువంటి స్వరూపాలు, మాతృమూర్తులు. మనం ఎన్నో రకాల వాటికి ఎగ్జాంపుల్ కింద అమ్మ అనే పదాన్ని ఉపయోగిస్తాం. అలాంటిది ఆ అమ్మే ఈ పుట్టిన పసికందుల్ని రోడ్డు మీద వదిలేసేయమని చెప్పి అలా నిరభ్యంతరంగా వదిలేస్తుంటే చాలా చూపరులకి ఎంత కసాయి తల్లి అని అనిపించేటువంటి ముద్ర పడుతోంది ఆ తల్లి. కన్న తల్లికి తర్వాత పిల్లలు ఏమవుతారో, తర్వాత వాళ్ళు ఎక్కడ పెరుగుతారో అనే విషయం గ్రహింపు రాకపోవచ్చు. కానీ ఎక్కడో అక్కడ పెరిగి ఆ పిల్లలు కొంచెం కొంచెంగా ఎదుగుదలలో వాళ్ళ మానసిక ప్రభావం ఇబ్బంది పడుతూ, వాళ్ళు ఇతర తల్లిదండ్రులను చూస్తూ అయ్యో నాకు తల్లి లేదే అనే భావన వాడిని చాలా కుంగదీస్తుంది. కాబట్టి ఈ వీడియో చూసినటువంటి తల్లులందరికీ కూడా నా ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏంటంటే, సక్రమమైన సంతానాన్ని ఎలాగూ వదలం. అలాగే అక్రమంగా ఇలాంటి పిల్లలు ఎవరైనా సరే వదిలేయాలి రోడ్డు మీద అనుకుంటే చైల్డ్ కేర్ సెంటర్స్కి కానీ, శిశు సంక్షేమ కార్యాలయానికి కానీ ఒక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ దగ్గర కనుక వదిలిపెడితే వాళ్ళ పిల్లల్ని అపురూపంగా పెంచుకుంటారు. అలాగే ఎవరైనా పిల్లలకి లేకపోతే వాళ్ళని అడాప్ట్ చేసుకోవడానికి కూడా ఈ పిల్లల్ని వాళ్ళకి అప్పచెప్తారు కొన్ని లీగల్ ఫార్మాలిటీస్తో. ఫ్రెండ్స్, ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా రోడ్డు మీద ఇలా పిల్లల్ని కనుక చూస్తే వాళ్ళ దగ్గర అలా పెట్టుకోకుండా మళ్ళీ తర్వాత వాళ్ళ ఇబ్బందులు ఫేస్ చేయకుండా దయచేసి దగ్గరలో ఉన్నటువంటి శిశు సంక్షేమ కార్యాలయానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఫర్దర్గా నా మైండాలజీ ఛానల్ ద్వారా రకరకాల ఇన్స్పిరేషన్ స్టోరీసు, మోటివేషనల్ స్టోరీసు, రకరకాల విజ్ఞాన సముపార్జన చేసేటువంటి ఇన్ఫర్మేషను ఫర్దర్గా నేను పోస్ట్ చేస్తానని అష్యూరెన్స్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.